మనం వేసిన ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అయితే నేను ఇక్కడ ఉండలేనురా. ఈ రోజు రాత్రే నేను కలకట్టాకు బయలుదేరి అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లైట్ లో వెళ్ళిపోతాను. ఎవరికి వెళ్తున్నావన్నా? ఎందుకు అడుగుతున్నావు? ఒకవేళ పోలీసులకు దొరికిపోతే నొప్పి తట్టుకోలేక చెప్పేద్దామనా? అడగకూడదు, అది నీకు అనవసరం. ఏంటి సార్ ఇలా సడన్ గా బయలుదేరుతున్నారు? లేదమ్మా, రేపు అర్జెంటుగా ముంబైలో స్టాక్ హోల్డర్స్ మీటింగ్ ఉంది. వాసు, ఆ సుందరం ఏంటి నోరే తెరవడం లేదు? వాడి మొండితనంలో ఏదో ప్లాన్ ఉన్నట్టుంది. నేను సంతోషంగా మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తున్నాను. డి, నీ పెళ్లికి పిలవడం మర్చిపోకే. జోక్ జోక్. వస్తామండి, వెళ్ళండి. ఎందుకైనా మంచిది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఓకే సార్. వాసు, స్టాఫ్ అందరూ వచ్చారు. ఏం కాలేదురా, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైందా చెప్పి చావు. అమ్మని హత్య చేశారా వాసు? పోస్ట్ మార్టం కి తీసుకువెళ్ళారు బాబు. ఎందుకు వదిలేశావురా? వాడిని ఎందుకు వదిలేసొచ్చావు? వాడి చెయ్యి విరిచే బదులు వాడి తల నరికి పారేసి చూడొచ్చు కదరా. ఏ తప్పు చేయకుండా నీకు నువ్వే శిక్ష విధించుకొని 4 ఏళ్ళు అందరికీ దూరంగా ఉన్నావే. వాడి తల నరికి 10 ఏళ్ళు జైల్లో ఉండొచ్చు కదరా. వాడిని వదలకు వాసు. చిన్న పిల్లలకు కూడా చావు భయం చూపించాడు. ఇప్పుడు ఒక ప్రాణం పోయింది. వాడిని వదిలిపెట్టుకో. సింగన్నపాత్రుడు సెల్ ఫోన్ నంబర్ ట్రేస్ చేస్తే నిన్న నైట్ బెంగళూరులో ఉన్నాడు, ఈరోజు పాట్నాలో ఉన్నాడు. ఈ డీటెయిల్స్ ఇచ్చి ఐజీ పర్మిషన్ తీసుకుని రేపే నేను పాట్నా వెళ్తాను. వద్దు సార్, మీరేం పట్టించుకోకుండా ఉండండి, నేను మళ్ళీ లేపిస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? పోలీసుడు ముందే హత్య చేస్తానంటావా? ఓవర్గా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? వెళ్ళి మీరు మీ పని చూసుకోండి, మేము మా పని చూసుకుంటాం. ఏడీఎస్పీ నమ్మి లాభం లేదు, నేను పాట్నాకు బయలుదేరుతాను. వాసు, అమ్మా ఫారెన్ నుంచి మామయ్య వచ్చేంత వరకు అమ్మ అంత్యక్రియలు చేయదని ఎవరు అడిగినా చెప్పు. నరేష్, సింగన్న అరైవ్డ్ ఇన్ పాట్నా. వాట్? सिंगना हम हैं ना? अरे आज तक बिहार पुलिस का हिम्मत नहीं हुआ राय बहादुर की तरफ देखे का। तो कहते मिनट पुलिस का औकात है, यहाँ पे आ जाएगा जो जाके एंजॉय कर। సార్, వాసు ఎక్కడున్నావు? హాస్పిటల్లో. ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో లేవని తెలుసు. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. చలో. कौन है रे तो? क्या काम है? दुकान के लिए. ఇప్పుడు ఎక్కడున్నావు వాసు? ఇంట్లో. కోల్కతా ఎయిర్పోర్ట్ లో పాట్నాకి వెళ్ళడం కోసం బోర్డింగ్ పాస్ తీసుకుని వెయిట్ చేస్తున్నావు. నేను తలుచుకుంటే నేను అక్కడే అరెస్ట్ చేయగలను. మీ ఇష్టం సార్. भैया, Singana reached Patna. As we thought, he met Rai Bahadur. I saw him there, but I couldn't follow him. We can easily find him by this evening. पटना बदल गया रे. సార్, వాడు వెళ్లి సెట్ అయింది రాయ్ బహదూర్ ఉన్న చోట అయి ఉంటుంది. మొత్తం గ్యాంగ్ అంతటిని అరెస్ట్ చేయమని పాట్నా పోలీసులకు చెప్పాను. నువ్వు తిరిగి వచ్చాయి. రాను సార్. నీ ఫోటో పాట్నా పోలీసుల దగ్గర ఉంది. ఎనీ టైమ్ దే విల్ అరెస్ట్ యూ. చేయనివ్వండి సార్. Bhaiya, he's not here. Rai Bahadur area. इसको किसी भी तरह पकड़ना होगा. उधर क्या है देखो. कंकर बाग से निकले हैं, पीछा करो उनका. 10 लोग 5 बाइक में दौड़ रहे हैं, किसी भी तरह उन्हें पकड़ना है. నువ్వు తిరిగి వచ్చేస్తానని చెప్పు. నేను అరెస్ట్ చేయకుండా చూసుకుంటాను. మొదలెట్టేసరిగా చూసుకుందాం. ఏయ్!
पुलिस फुल अलर्ट हो गया है। अभी हम लोग सिटी का अंदर नहीं जा सकते हैं। मुझे 5 लाख चाहिए, अरेंज कर सकते हो? हम लोग अंदर आते हैं। कौन है रे तू? वासु, कहाँ से आया है? विशाखापट्टनम से। क्या काम है हमरा से? एक आदमी को मारना है। मर्डर? केकर मर्डर करे कह रहे? कितना पैसा चाहिए? अरे पहले बोल केकर मर्डर करे के ओकरा बाद पैसा का बात होगा ना। बिना कितना पैसे जाने से पहले आदमी का नाम कैसे बताऊं? अच्छा 40 लाख बोल, दे सकेगा 40 लाख? 50 लाख दूंगा, इसमें 5 लाख का एडवांस है। दे। ये लो। बोल केकरा मारे का है? सिंगना। सिंगना? कौन सिंगना? सिंगना पात्र, तुम्हारा आदमी। सिंगना, चलो 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 चलो। एडवांस दिया ना, कब मारेगा? अरे कौन है रे ससुरा पागल? पैसा ले लिया ना, कब मारेगा? जल्दी जल्दी जाइए, साला आप उनके एरिया में आके फंस गए। ఆయన ఎవరో తెలుసారా? ఆయన తలుచుకుంటే ఈ లోకంలో నీ కుటుంబం ఏ మూలన ఉన్నా ఏం పీకుతాడ్రా? చచ్చిన శవం నా కుటుంబాన్ని ఏం పీకగలదు? శిక్ష పడేట్టు చూడాల్సింది నా బాధ్యత. ఎప్పుడు సార్ శిక్ష పడుతుంది? ఏ సెల్లో ఉన్నా
చేతిలో సెల్లుంటే చాలు నా కుటుంబాన్ని లేపేస్తానని నా దగ్గర సవాల్ చేస్తున్నారు సార్. లంబడి కొడుకు వీటి ప్రాణాలతో వదిలేమంటారా? తుపాకీకి లైసెన్స్ అప్లై చేయమని చెప్పారే, దాంతో పిట్టల్ని కాల్చమంటారా? ఇంకొకరిని నా కుటుంబంలో నేను పోగొట్టుకోలేను సార్. వీడిని చంపాక ఎక్కడికి పారిపోను, వచ్చి అరెస్ట్ చేసుకోండి. ఏరా, ఈ రోజు వరకు ఎంతమందిని చంపుతావు? ఎప్పుడైనా భయపడ్డావా? మరి నువ్వు చావడానికి ఎందుకురా భయపడ్డావు? ప్రతి హత్య వెనక తప్పో ఒప్పో కారణం ఉంటుందిరా, కానీ డబ్బు కోసం మాత్రమే చంపే నువ్వు ఒక లుచ్చగాడివిరా. ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ హిమ్. యూ టేక్ ఆల్ ది కాప్స్ అదర్ సైడ్. ఓకే సార్. ఐ విల్ గో అలోన్. ఓకే सब लोग मेरे पीछे आओ. 13 ఏళ్ల క్రితం కట్టుకున్న భార్య కన్న కొడుకు చూస్తుండగా ఈ ఊరు కలెక్టర్ని నడి రోడ్ల చంపేవే, జ్ఞాపకుందా? నువ్వు చేసిన పాపము వాళ్ళ శాపమేరా నిన్ను నన్ను ఇదే ఊరికి తీసుకొచ్చి నిలబెట్టింది. ఈ లోకంలో నాకు అందరికన్నా ముఖ్యం మా అమ్మేరా. అలాంటి ఆవిడ్ని చంపేసేవేరా. నా అమ్మని చంపేసావు కదరా! వీళ్ల వల్ల నీకేమీ కాకూడదనే భయంతోనయ్యా నీ వెనకాల వచ్చాను. ఆఖరికి చచ్చిన శవాన్ని షూట్ చేసేలా చేసేవే.